హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు ఇవి ఉన్న వారికి అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలిపిందండి. సో వీటి కోసం షెడ్లు నిర్మించుకోవడానికి మనకు ప్రభుత్వం అయితే లోన్ అయితే ఇస్తుందండి. ₹1,00,000 అనేది లోన్ ఇచ్చినప్పుడు మీరు కేవలం ₹10,000 అనేది కడితే చాలు, ₹90,000 అనేది సబ్సిడీ కూడా తీసేస్తున్నారు. అయితే దీన్ని ఒక మంచి శుభవార్త అయితే చెప్పవచ్చండి, అదిరిపోయే శుభవార్తగా చెప్పవచ్చు. సో దట్ ఎవరైతే గొర్రెలు, మేకలు, పశువులు, కోళ్ళు ఉన్నాయో వారందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు పశువుల షెడ్ని నిర్మించుకోవాలి అనుకుంటే ఈ వీడియోని మాత్రం క్లారిటీగా చూడండి. సో ఎంత లోన్ ఇస్తారు, సో ఎంత వేటికి ఏ కేటగిరీ వాటికి ఏ పశువులకి ఎంత లోన్ ఇస్తారు, ఎన్ని పశువులు ఉంటే ఎంత లోన్ ఇస్తారు, ఎన్ని గొర్రెలు ఉంటే ఎంత లోన్ ఇస్తారు, ఎన్ని ఆవులు ఉంటే ఎంత లోన్ ఇస్తారు, అలాగే ఎన్ని మేకలు ఉన్నా ఎన్ని కోళ్ళు ఉన్నా ఎంతెంత లోన్ అనేది ఇస్తారు, సబ్సిడీ అనేది ఎంత తీసేస్తారు, సో మీరు ఎంత కట్టాలి, దీని గురించి పూర్తి వివరాలు చెప్తాను. అలాగే దీన్ని ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, దీనికి అర్హతలు ఏంటి, అర్హులు ఎవరు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. సో దట్ పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం పశువులు, గొర్రెలు, మేకలు, పశువులు అంటే ఆవులు, గేదెలు ఇవన్నీ కూడా వస్తాయండి. సో గొర్రెలు, మేకలు, అలాగే కోళ్ళు ఇవన్నీ ఉన్నవారికి అందరికీ కూడా షెడ్లు, వాటి కోసం మామూలుగా చాలామంది చిన్న చిన్న పాకలు అయితే వేసుకొని ఉంటారు. ఆ చిన్న చిన్న పాకలు ఉన్నప్పుడు వర్షాల కాలంలో వర్షాలు వచ్చినా కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి ఇబ్బంది అనేది పశువులకి, గొర్రెలకు, మేకలకు, కోళ్ళకు కలగకుండా సో మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటి కోసం షెడ్లు నిర్మించుకోవడానికి లోన్ అనేది ఇస్తామనేది చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనము ఎక్కడ అప్లై చేయాలి, సో ఎన్నెన్ని మేకలకి ఎన్నెన్ని ఆవులకి ఎంత ఇస్తారో ఇప్పుడు నేను ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా చెప్తాను. సో దట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనండి, మనం ముందుగా అయితే పశువుల గురించి మాట్లాడుకుందామండి. గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, పశువులు, పాలిచ్చే పశువుల గురించి అయితే మాట్లాడుకుందాము. 2 పశువులు, సో ముందుగా 2 పశువులకు వచ్చేసి మనకు ₹1,15,000 అనేది మీకు లోన్ అయితే ఇస్తారండి. సో మీకు ఆ షెడ్ నిర్మించుకోవడానికి ₹1,15,000 అనేది మీకైతే లోన్ అయితే ఇస్తారు. ఇందులో మీకు ₹1,03,500 అనేది ప్రభుత్వమే చెల్లించేస్తుంది, ప్రభుత్వమే కట్టేస్తుంది. అయితే మీరు ఎంత కట్టాలి అని చూసుకున్నట్లయితే ₹11,500 అనేది కట్టాలండి. దీన్ని కూడా ఎలా కట్టాలో లాస్ట్లో చెప్తాను, వినండి. అలాగే 4 పశువులు, ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, సో 4 పశువులు ఉన్న వాళ్ళకి ₹1,85,000 అనేది మీ బ్యాంకు ఖాతాలో అయితే వేస్తారండి. అయితే ₹1,66,500 ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనికి మీరు ₹18,500 మాత్రమే తిరిగి మీరు కట్టవలసి ఉంటుంది. సో తర్వాత 6 గేదెలు, 6 పశువులు ఉన్నవారికి ₹2,30,000 అనేది ప్రభుత్వం అయితే మీకు లోన్ అనేది ఇస్తారండి. అయితే దీనికి ₹2,07,500 అనేది ప్రభుత్వమే సబ్సిడీ కింద తీసేస్తుంది, అంటే మీరు కట్టనవసరం లేదు. తర్వాత దీనికి ₹23,000 అనేది మీరు కట్టాలి. సో ఏ విధంగా కట్టాలో చెప్తానని చెప్పాను కదా, వెయిట్ చేయండి. సో తర్వాత వచ్చేసి 20 గొర్రెలు, 20 మేకలు మీ దగ్గర కనుక 20 గొర్రెలైనా ఉండొచ్చు, 20 మేకలైనా ఉండొచ్చు. ఒకవేళ 20 గొర్రెలు, 20 మేకలు ఉంటే సో మీరు డబల్గా ఇస్తారు. సో వీటిలో ఏదైనా 20 గొర్రెలు కావచ్చు, 20 మేకలు కావచ్చు మీకు కనుక ఉన్నట్లయితే ₹1,30,000 వరకు మీకు లోన్ అనేది ఇస్తారు. ₹91,000 ఇందులో మీరు కట్టవలసిన అవసరం లేదండి. ₹39,000 అనేది మీరు కట్టాలి. ₹39,000 అనేది మీరు కట్టాలి.
సో అలాగే 50 గొర్రెలు లేదా 50 మేకలు కనుక మీకు ఉన్నట్లయితే 2,30,000 రూపాయలు అనేది మీకు లోన్ అనేది ఇస్తారండి షెడ్లు నిర్మించుకోవడానికి. ఇందులో మీకు 1,61,000 రూపాయలు అనేది ప్రభుత్వమే కడుతుంది. సో తర్వాత మీరు 69,000 రూపాయలు అనేది మీరు కట్టవలసి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి 100 కోళ్ళు, ఎవరికైనా 100 కోళ్ళు కనుక ఉన్నట్లయితే 87,000 రూపాయలు అనేది మీకు లోన్ అనేది ఇస్తారండి. ఒకవేళ మాకు 50 కోళ్ళు ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటారేమో, 50 కోళ్ళు ఉన్న వారికి ఈ లోన్ అనేది అర్హులైతే కాదండి. మినిమం 100 కోళ్ళు వరకు ఉండాలి. అలా ఉన్నట్లయితే మీకు 87,000 రూపాయలు అనేది ఇస్తారు. 60,900 రూపాయలు అనేది మీరైతే 60,900 రూపాయలు అనేది ప్రభుత్వం చెల్లిస్తుంది. 26,100 రూపాయలు అనేది మీరు కట్టవలసి ఉంటుంది. తర్వాత 200 కోళ్ళు, తర్వాత 200 కోళ్ళు దీనికి సంబంధించి 1,32,000 రూపాయలు అనేది లోన్ అనేది ప్రభుత్వం ఇస్తుంది. అలాగే 92,400 రూపాయలు అనేది ప్రభుత్వం దీనికి చెల్లించేస్తుంది. అయితే మీరు కట్టవలసింది 39,600 రూపాయలు అనేది కట్టాలి. సో మనకు ప్రభుత్వం ఎంత ఇస్తుంది, ప్రభుత్వం ఎంత చెల్లిస్తుంది, మిగతా మీరు కట్టవలసింది ఎంతో కూడా నేను ఇక్కడ చెప్పాను కదా. సో మీరు కట్టవలసిన డబ్బుల గురించి ఎలా కట్టాలి అని చూసుకుంటే, మీరు ఒక ఈఎంఐ లాగా కట్టాలి. అంటే ఒక డ్యూ కడతారు కదండి. ఇప్పుడు 10,000 రూపాయలు అనుకోండి, నెలకు 2,000 అయినా 1,000 రూపాయలైనా వాళ్ళు కట్టమంటారు. మీరు నెల నెల కట్టేసుకుంటే అది 5-6 నెలల్లో మీకైతే క్లియర్ అయిపోద్ది. సో ఈ విధంగా అయితే ఇస్తారండి. అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది చూసుకున్నట్లయితే, సో మీ దగ్గర ఖచ్చితంగా కూడా ఆధార్ కార్డు అనేది ఉండాలండి. ఆధార్ కార్డు, జాబ్ కార్డు, అంటే 100 రోజులు పనికి వెళ్తారు కదా, ఆ కార్డు అనేది కంపల్సరిగా ఉండాలి. ఇది ఉన్న వాళ్ళకే ఇస్తారు. అలాగే స్థలం హక్కు పత్రం, మీరు ఏ స్థలంలో అయితే ఈ షెడ్ను నిర్మించాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక జెరాక్స్ అనేది, పత్ర జెరాక్స్ అనేది కావాలి. ఒరిజినల్ లేకపోయినా పర్వాలేదండి, ఒక జెరాక్స్ అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అలాగే బ్యాంకు బుక్కు, మీకు ఏ ఖాతాలో అయితే డబ్బులు పడాలి అనుకుంటున్నారో ఆ బ్యాంకుకు సంబంధించి బ్యాంకు బుక్ అనేది ఉండాలి, జెరాక్స్. ఓకేనా? సో అయితే దీన్ని ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చెప్తానండి. దీన్ని మీరు పశువుల డాక్టర్ ఉంటారు కదండి, మీ మండలంలోని పశువుల డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళండి. మీ మండలంలో కావచ్చు, ఒకవేళ మీ గ్రామంలో ఉన్నా పర్వాలేదు, పశువుల డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళండి. అక్కడ వాళ్ళకి చెప్పండి ఈ విధంగా లోన్ కనేసి. ఆల్రెడీ చాలామంది అప్లై కూడా చేస్తున్నారు. సో వెళ్ళి చెప్తే వాళ్ళు మీకు ఒక ఫామ్ అనేది ఇస్తారు. ఆ ఫామ్లో మీ పేరు, మీ అడ్రస్, మొత్తం డీటెయిల్స్, మీ దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, మొత్తం కూడా మీ దగ్గర అసలు మీరు దేని గురించి లోన్ అనేది పెట్టుకోవాలి అనుకుంటున్నారో, మీ దగ్గర ఎన్ని గొర్రెల గురించి, ఎన్ని మేకల గురించి, అలాగే ఎన్ని పశువుల గురించి పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఫుల్ డీటెయిల్స్ అనేది ఆ ఫామ్లో ఫిల్ చేయాలి. ఫిల్ చేసి అక్కడ మీరు పశువుల డాక్టర్ దగ్గరే ఇదైతే ఇచ్చేసి వచ్చేయాలండి. అలా ఇచ్చిన 1 మంత్ కంతా మీకు లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. అప్పుడు సచివాలయం నుంచి కావచ్చు, గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా మీ దగ్గరికి అధికారులు వచ్చి మీ స్థలాన్ని ఒకసారి చెక్అవుట్ అయితే చేస్తారు. అలా చెక్ చేసిన తర్వాత మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు అయితే ఒకేసారి పడదండి. ఫస్ట్ 1,00,000 రూపాయలు అనుకోండి, 2 లక్షలు లోన్ అనుకోండి, ఫస్ట్గా 1,00,000 అయితే వేస్తారు. సో మీరు సగం కట్టి చూపిస్తే తర్వాత మిగతా 1,00,000 కూడా వేస్తారు. ఈ విధంగా అయితే వేస్తారండి, ఒకేసారి వేయరు. సో ఇంకా కూడా మీకు ఈ వీడియో గురించి ఇంకా ఏదైనా డీటెయిల్డ్గా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనండి, ఇదే అన్నమాట వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.